హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీను వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ నేనైతే డూయింగ్ గుడ్, సమ్ బెటర్. అండ్ మీకు ఈ టైటిల్ చూడగానే అర్థమైపోయింది ఈ వీడియో దేని గురించి అని. ఎస్, ఇట్ ఈస్ ఎంటీ హౌస్ స్టోర్ గురించి. సో రీసెంట్గా నేను మీకు వీడియోలో చెప్పాను, లైక్ వీఆర్ మూవింగ్ టు అ న్యూ హౌస్ అని చెప్పి. సో దాని గురించి ఇల్లు వెతికాము, దొరికింది. అండ్ మీ అందరి కోసం ఎంటీ హౌస్ కూడా వీడియో తీశాను. వీడియో షూట్ చేసి పెడదాము అండ్ మీ కమెంట్స్ తెలుసుకుందాము అని చెప్పి. అండ్ అలాగే షూట్ చేశాను. అండ్ ఇట్స్ అ ట్రిపుల్ బెడ్రూమ్. మాకు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇస్ ఇనఫ్, బట్ అన్ఫార్చునేట్గా వీ గోట్ అ ట్రిపుల్ బెడ్రూమ్. సో వీ స్టిక్ టు దాట్. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ. సో ఏరియా అయితే ఇలా ఉంది. అండ్ ఈ ఇల్లు G+2 అనమాట. మేము తీసుకుంది ఫస్ట్ ఫ్లోర్లో, సింగిల్ పోర్షనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో ఎంటర్ ఇలా అవ్వగానే మీకు ఫస్ట్లోనే హాల్ ఉండిద్ది. అండ్ టీవీ యూనిట్ ఎదురుగానే మీకు కనిపిస్తుంది కదా. అండ్ వెంటిలేషన్ కూడా బాగుందనమాట. 3 విండోస్ వచ్చినాయి మొత్తము. సో ప్రాపర్ వెంటిలేషన్, మంచిగా సన్లైట్ అదంతా కూడా ఇంట్లో పడుతుంది. అండ్ దాని తర్వాత మీకు ఇది కిడ్స్ బెడ్రూమ్, కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట కిడ్స్ బెడ్రూమ్. దాని డోర్ పక్కన మీకు చిన్న బాల్కనీలా ఉంటుంది ఈ ఇల్లు మొత్తంలో. సో ఇదొక్కటే బాల్కనీ లాగా, మీకు ఏమన్నా లైక్ బట్టలు ఆరేసుకోవడానికి అదైనా అక్కడే చేసుకోవాలి. అండ్ వార్డ్రోబ్స్ అన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ. అండ్ తర్వాత మనం హాల్లో నుంచే డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాము. సో దిస్ ఇస్ డైనింగ్ ఏరియా, చాలా పెద్దగా ఉంది డైనింగ్ ఏరియా. అండ్ ఇది పూజా యూనిట్ అనమాట, పూజ గదిలాగా చిన్నగా. అండ్ ఇక్కడ కూడా విండోస్ ఉన్నాయి మీకు డైనింగ్ ఏరియాలో కూడా. అండ్ దిస్ ఇస్ కిచెన్లో వచ్చేటప్పటికి మీకు రెడ్ అండ్ క్రీమ్ కలర్తో వార్డ్రోబ్స్ ఉన్నాయి. లైక్ ఇది కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ కాదు, లైక్ సెమీ మాడ్యులర్ కిచెన్ లాగా అనమాట. అండ్ మీకు డైనింగ్ ఏరియా దగ్గరే సింక్ కూడా వచ్చింది విత్ మిర్రర్. సో చిన్న క్రాకరీ యూనిట్ లాగా ఉందన్నమాట డైనింగ్ ఏరియాలోనే, మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ దాని నెక్స్ట్కి మీకు ఇది గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ ఆపోజిట్ మీకు మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య కామన్ వాష్రూమ్ ఒకటి ఉంది. సో దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్మెంట్ లాగా కూడా ఉంది. అండ్ దీంట్లో కూడా ప్రాపర్ వెంటిలేషన్ ఉందన్నమాట. విండోస్ ఉన్నాయి. విండోస్ కంపల్సరీ ఉండాలి ఏ ఇంటికైనా, ఎందుకంటే వెంటిలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ అ వాష్రూమ్. ఇదేంటంటే ఇటు వాష్రూమ్ ఉంది, దాని ఆపోజిట్కి డ్రెస్సింగ్ ఏరియా లాగా కూడా ఉంది. ఇది బాగా నచ్చింది నాకు. సో మిర్రర్ ఉండి డ్రెస్సింగ్ ఏరియా లాగా ఉంది, మీరు చూసారు. సో కంప్లీట్ హౌస్ అయితే ఇది.